చిన్నత్త, టుడే ఇస్ క్రిస్మస్. ఈ హ్యాపీ ఒకేషన్ లో మీ మూడ్ స్పాయిల్ చేసుకోకండి. లెట్స్ సెలబ్రేట్ మెరీ క్రిస్మస్. అవునండి, మీ అందరికీ స్పెషల్ సర్ప్రైజ్. జస్ట్ ఎ సెకండ్. వచ్చేసా. ఇందులో మీ అందరికీ గిఫ్ట్స్ ఉన్నాయి. కానీ ఫస్ట్ గిఫ్ట్ మాత్రం అమ్మమ్మకే. అమ్మమ్మ, am I disturbing you? I mean, అందరూ పడుకున్నారు కదా. నీకేం కావాలి? Can you spare just 5 minutes for me? Please, please అమ్మమ్మ. చెప్పు. క్రిస్మస్ రోజు జీసస్ బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత ఎల్డర్స్, అదే పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం మా అమెరికాలో అలవాటు. అలాగే గిఫ్ట్స్ ఇవ్వడం కూడా ఇట్స్ ఎ గుడ్ హ్యాబిట్. అయితే ఇప్పుడేమంటావు? నేను కూడా నీకు ఒక గిఫ్ట్ ప్రెజెంట్ చేయడానికి వచ్చాను. చిన్న పిల్లవి నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వడం ఏంటి? ఈరోజు అలాంటి డిఫరెన్సెస్ ఏమి ఉండవు అమ్మమ్మ. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో కెన్ ఐ ప్రెజెంట్ a small gift for you? Only with your permission. Please అమ్మమ్మ. అమ్మమ్మ, ఈ గిఫ్ట్ కంటే ముందు అడ్వాన్స్ గా ఇంకో గిఫ్ట్ ఇవ్వాలి. Shall I give it? అమ్మమ్మ, why are you looking like that? తప్పు చేశానా? తీసుకో అమ్మమ్మ, తీసుకో. Thanks a lot, అమ్మమ్మ. యాక్చువల్గా దిస్ ఇస్ ఎ స్పెషల్ గిఫ్ట్ అమ్మమ్మ. అంటే ఈ బాక్స్ లో ఏముందో యు కాంట్ గెస్. అంత స్పెషల్ గిఫ్ట్ ఏముంది దీనిలో? అది నేను చెప్పడం కాదమ్మమ్మ, యు హ్యావ్ టు సీ. ఇన్ఫాక్ట్ ఈ బాక్స్ లో నా మనసుని పెట్టాను. మనస్సు అంటే ఐ మీన్ మీరంతా నన్నెంతో లవ్ అండ్ అఫెక్షనేట్ తో చూస్తున్నారు. దానికి థ్యాంక్ఫుల్ గా నేను ఇచ్చే గిఫ్ట్ ఇది. ఇది ఓపెన్ చేసి చూస్తే నేనేంటో నా మనసు ఏంటో క్లియర్ గా అర్థమవుతుంది. అమ్మమ్మ, డెఫినెట్ గా ఇది నువ్వు చూడాలి. చూశాక
నీకు నా మీద మంచి ఒపీనియన్ వస్తుంది. ఐ బిలీవ్ ఇన్ దట్. తప్పకుండా చూడమ్మా. ప్లీజ్ డోంట్ ఫర్గెట్. ప్లీజ్. అమ్మమ్మ, నువ్వు ఆ గిఫ్ట్ తీసి చూస్తే ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. చిన్నత, చిన్నత, ఇది నీకు. మెరీ క్రిస్మస్. సామదిన, నాకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి, లేదంటే నేను అలుగుతాను. నా అమెరికా కోడలికి హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఒకటే అన్నమాట. ఇంతకీ రేపొద్దున సూర్యతో పెళ్ళైతే ఏ సాంప్రదాయం ప్రకారం చేయాలి? అమెరికాలో పుట్టి పెరిగింది కాబట్టి క్రిస్టియన్ సంప్రదాయంలోనే చెయ్యాలేమో. లిల్లీ, ఇది నీకు మంచి గిఫ్ట్. మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ వదినా. సాముదినా, మరి నాకేం గిఫ్ట్ తెచ్చావు? ఏ పద్మ, అడుక్కు తినేదానిలాగా అలా అడుక్కోవడం ఏంటి అసహ్యంగా? మెరీ క్రిస్మస్. పెద్దతా, ఈ పెద్ద గిఫ్ట్ నీకు. అక్కర్లేదులే అమ్మా. పర్లేదు పెద్దతా, తీసుకో తీసుకో. మెరీ క్రిస్మస్.
పెద్ద మావయ్య, ఇది మీకు. మెరీ క్రిస్మస్. చిన్న మావయ్య, ఇది మీకు. థ్యాంక్ యూ. మెరీ క్రిస్మస్. శ్రీ, యాదగిరి, ఇది నీకోసం. నాకెందుకండమ్మా? అరే చెప్పాను కదా, అందరూ సమానమే. తీసుకో. తీసుకో. లిల్లీ, ఇప్పటికే బాగా పొద్దుపోయిందమ్మా, పదండి. మేరీ క్రిస్మస్ చంద్ర. ఓ శామ్, మెరీ క్రిస్మస్ చంద్ర. థ్యాంక్ యూ. సూర్య, కాఫీ. ఏంటి అందరికి గిఫ్ట్స్ ఇచ్చి నీకివ్వలేదని ఫీల్ అవుతున్నావా? నీకు కూడా తీసుకొచ్చాను చేదు కాఫీ, కానీ అదెక్కడో పడిపోయినట్టుగా ఉంది. ఈరోజు అందరికి గిఫ్ట్స్ ఇద్దాం అనుకున్నాను, కానీ నీకే మిస్ అయింది. సారీ చేదు కాఫీ. పోనీ అమ్మమ్మకి చిన్న గిఫ్ట్ ఇవ్వనా? మెరీ క్రిస్మస్. కాదు, నీకింకో సర్ప్రైజ్ ఉంది. రా రా రా.
చేదు కాఫీ ఆపాపు. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఏయ్, ఎక్కడికి? చేదు కాఫీ. ఏంటి అలా చూస్తున్నావు? నన్ను ఐడెంటిఫై చేయలేదా? యా, ఇట్స్ మీ శామ్ని చేదు కాఫీ. ఈ రోజు జీసస్ బర్త్డే కదా, అందుకని ఎవ్రీబడి షుడ్ ఫాలో జీసస్ అండ్ హిస్ వాల్యుబుల్ అడ్వైజెస్. జీసస్ క్రైస్ట్ గుడ్ థింగ్స్ చేయడానికి, అందరికి గుడ్ మెంటాలిటీ ప్రెజెంట్ చేయడానికే పుట్టాడు. అట్ ద సేమ్ టైం జీసస్ ఎర్త్ నుండి వెళ్ళిపోయింది కూడా అందరి హ్యాపీనెస్ కోసమే. అందరికి మంచి జరగాలనే మంచి ఒపీనియన్ తో అందరి కోసం తన లైఫ్ ని సాక్రిఫైస్ చేసేసాడు. ఈ ప్రపంచంలో అందరూ ఈ క్రిస్మస్ డేని చాలా గ్రాండ్ గా జరుపుకుంటారు. ఉన్న దాంట్లో హ్యాపీగా ఫెస్టివల్ చేసుకుంటారు. కానీ ఏమీ లేని ఇలాంటి వాళ్ళకి మనలాంటి వాళ్ళు హెల్ప్ చేస్తేనే కదా వాళ్ళ ఫేసెస్ లో కూడా హ్యాపీనెస్ చూడగలం. మనం ఇచ్చిన ఈ చిన్న చిన్న గిఫ్ట్స్ వాళ్ళకెంతో సంతోషాన్ని ఇస్తాయి. జీసస్ ఉద్దేశం కూడా అదే. లైఫ్ అంటే మనమే కాదు, మనతో పాటు నలుగురికి హెల్ప్ చేయాలి కదా. కాబట్టి we have to do some good job. రాచేది కాఫీ. ఈ క్రిస్మస్ కి నీ చేతుల మీదుగా వీళ్ళందరికీ గిఫ్ట్స్ ఇవ్వాలి. దా రాచేది కాఫీ. రా తీసుకో. ఇవ్వు. Nice. Da. Let's go. పద్మా, నువ్వింకా పడుకోలేదా? పడుకునుంటే ఇక్కడ ఎందుకుంటాను? అంటే నువ్వు ఇంకా నిద్రపోలేదేంటా అని. నిద్ర రావాలి కదా. అదేం కుదరదు. ఈ రోజు నుంచి పెందలాడే నిద్రపోవాలి, ఉదయాన్నే తెల్లవారుజామునే లేవాలి. చెప్పాను కదా. నేను పడుకుంటాను గాని కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలేయి. అలా అంటే కుదరదు. రేపటి నుంచి ధనుర్మాస వ్రతం చేయాల్సిందే. చేసుకో, దానికి నేను రావడం దేనికి? నీకేంటే,
ఆ వ్రతం చేయాల్సిందే నువ్వే. నేనా? అది చేస్తే త్వరగా పెళ్ళవుతుంది. నేనేం పెళ్లికి తొందరపడట్లేదు. అబ్బా, ఎక్కువగా వాదించుకో. గోదాదేవి ఏం చేసిందో తెలుసా? ఆవిడేం చేసిందో నాకేం తెలుసు? అప్పుడు నేను ఇంకా పుట్టలేదు కదా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. రేపు ఉదయాన్నే లేవాలి, ఆ వ్రతం ప్రారంభించాలి. అసలు ఆ వ్రతం ఎందుకు చేసుకుంటారో తెలుసా?